రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురుకులాల్లో ప్రతిభా పరీక్ష పెట్టకపోవడం సరికాదని, సీట్లు ఎందుకు మిగులుతున్నాయో ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు. పేద వర్గాల పిల్లలు చనిపోతున్నా ఆ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గురుకులాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇది ఒక అనెస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టుగా, లేకపోతే ఒక మత్తుమంది ఇచ్చి ఒక వ్యక్తిని చంపినట్టుగా తెలంగాణ విద్యాశాఖను, మరి ముఖ్యంగా గురుకుల విద్యాశాఖను పూర్తిగా నాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా 7-8 సంవత్సరాలుగా ప్రతి సీటుకు కూడా 3 అభ్యర్థులు పోటీ పడేవాళ్ళు. 40 నుంచి 45 వేల సీట్లు 5వ తరగతిలో ఉంటే కనీసం 1,50,000 అప్లికేషన్లు వచ్చేవి. ఇప్పటి వరకు 3 సార్లు చివరి తేదీ పొడిగించినప్పటికి కూడా 5వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు కేవలం 80,000 అప్లికేషన్లే వచ్చినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించాలి. అంటే దీని గొంతు నిలిమి చంపడం కోసమే విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.